సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రత్యేకించి పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ వారు కావచ్చు, సిసిఎస్ అంటే కుక్కం హెల్పర్స్ అంటే ఏజెన్సీ వారికి సహాయకారులుగా ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణను మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని ఎన్నిక చేసుకొని రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి అదేవిధంగా వారి ద్వారా మండల స్థాయిలో మరి తేదీల వారిగా ఒక మండలానికి ఒక తేదీని నిర్దేశించి జిల్లాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు ఎమ్మినూరు మండలంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన ఏజెన్సీ అందరినీ కూడా సమూహపరిచి మరి వారు ఇచ్చినటువంటి పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మరి మెనూ ఏదైతే ఉందో సోమవారం ఏది ఉంది, మంగళవారం ఏది ఉంది, అట్లా మనకు 6 రోజులు ఏవైతే పని దినాలు ఉన్నాయో ఆ పని దినాలకు అనుగుణంగా నిర్దేశించినటువంటి మెనూ ప్రకారం అందరూ కూడా వంట ఏజెన్సీ వాళ్ళు ఎవ్వరు కూడా డీవియేషన్ కాకుండా ప్రభుత్వం ఇచ్చేసినటువంటి ఆ మెనూని ఎవ్వరు కూడా తప్పకుండా పాఠశాలలో మంచి పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందించాలా. ఆ విధంగా ఎవరైతే అందించారో ఆ అందించినటువంటి ఏజెన్సీలను తొలగించడానికి కూడా సర్వాధికారాలని మండల విద్యాశాఖకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విషయాల్ని ఈరోజు సమూహపరిచినటువంటి ఏజెన్సీ వారికి ఇద్దరం ఎంఈఓ 1 అంటూ ఇద్దరం కూడా వారు ఏ ఆదేశాలు అయితే ఇచ్చినారో ఆ ఆదేశాలన్నింటినీ కూడా మనం వారికి డిస్ప్లే చేసి మరి ఏ విధమైనటువంటి పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలా, ఆ అందించేటటువంటి క్రమంలో మీరు ఏదైనా మరి లోపభూయిష్టంగా విద్యార్థులకు అందిస్తే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని మరి మండల స్థాయిలో ఉన్నటువంటి 3-man కమిటీ ఏదైతే ఉందో ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ ముగ్గురం కూడా మరి మిమ్మల్ని తొలగించి మరొక ఏజెన్సీని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఈ చెక్క పొయ్యి అనేటటువంటిది వాడకూడదు. అందరూ కూడా గ్యాస్ని తప్పనిసరిగా పాటించాలా. గ్యాస్ ద్వారానే మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలి విద్యార్థులకు. దాని ద్వారా ప్రత్యేకంగా విద్యార్థులకు తినేటప్పుడు పొగతో కూడినటువంటి వాసన రాకుండా ఆహారాన్ని వారికి అందించినటువంటి వారు అవుతారు. ఇది మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ దినం ఈ శిక్షణా కార్యక్రమంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎంఈఓ జి మధుసూదన్ రాజు, మండల విద్యాధికారి 2. సోమవారం నుంచి శనివారం వరకు కూడా మెనూ ప్రకారం వండే విధానాలు కూడా మరి రీసోర్స్ పర్సన్స్ మనకు కర్నూలు నుంచి వచ్చారు. వాళ్ళు ఏజెన్సీ వాళ్ళకు మరి చెప్తారు. మరి ఈ శిక్షణా కార్యక్రమంలో మరి మేము ఇంతవరకు ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని. అందులో భాగంగా ఇక్కడ మండల పరిషత్ హాల్ ఎంపీడీఓ నందు ఎమ్మెనూరు మండలంలోని ఏజెన్సీ వాళ్ళకు ఈ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది.